లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాము. బైబిల్ ఉన్న అందరూ కూడా తీసి చూడండి. అమ్మ బైబిల్ తీసారా? ఓకే, చదువుతారా? ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి ఏమై ఉన్నట్టమా? చావ సిద్ధమై ఉండేను అంటే చావడానికి సిద్ధంగా ఉన్నాడు, మరణానికి దగ్గరలో ఉన్నాడు అని మనకు బైబిల్ చెప్తుంది. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను అని రాయబడించండి. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు. నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే అది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాట విని అతడి గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలుల వైపు నైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. బడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థతుడై ఉండుట కనుగొనిరి అని రాబడించండి. ఇక జాగ్రత్తగా మనం వాక్యాన్ని ఇందామమ్మా, దేవుని కృపను బట్టి. ఇక్కడ మనం చూస్తున్న విధానాన్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు కపెర్నహూమునకు వచ్చారు. అమ్మ ఎక్కడికి వచ్చారు? ఇక్కడే ఉన్నారు అందరూ. మా ఎక్కడికి వచ్చారు? కపెర్నహూము. ఈ ప్రాంతము విశ్వాసములో సరిగా ఎదగని వారు అనమాట. కపెర్నహూమునకు వచ్చాడు ఆయన యేసుక్రీస్తు వారు. కపెర్నహూమునకు వచ్చినప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి అంటే ఎవరు చెప్పండి? శతాధిపతి శత అంటే 100 మంది, 100 మంది పైగా అతను అధిపతి. పంచాధిపతి అంటే మా 5 అమ్మా. సహస్రాధిపతి అంటే సహస్రాధిపతి. ఈ వాక్యాలన్నీ బైబిల్లోనే ఉంది. సహస్రాధిపతి అంటే ఏం చెప్పండి? సహస్రాధిపతి అంటే 1000 మంది. ఎంతమంది? 1000 మందికి అధిపతి. సహస్రాధిపతి, శతాధిపతి, దశాధిపతి అని కూడా ఉంటుంది, అవునా? 10 మందికి అధిపతి. మరి ఇతను ఎవరు? 2వ వచనం చదవండి మీరే. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు రోగి అయి చావ సిద్ధమై. ఏ రోగం వచ్చింది? అది ఇక్కడ పౌలు గారు చెప్పలేదు.
చావ సిద్ధమై ఉండెను, అంటే మరణకరమైన రోగం. ఒకసారి దాన్ని అలా పట్టుకొని సువార్తల్లోనే మనము మరొక దగ్గర వెతుకుదాం. మీరందరూ జాగ్రత్తగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. వాక్యం వింటేనే, వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ఇంక దేని ద్వారా దేవుడు? సేవకుడు యొక్క బాధ్యత ఏంటంటే కేవలం వాక్యం చెప్పడం మాత్రమే. ఒప్పించుట, తీర్పు తీర్చుట, నీతిగా మార్చుట, పాపాన్ని ఎత్తి చూపించుట, అది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎవరి పని? ఆయన వచ్చినప్పుడు నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి మీకు ఒప్పింపజేయును అని రాయబడి ఉంటుంది బైబిల్లో. ఏం చేస్తాడంట? అది నీతిగా ఉండాలని ఆయన చెబుతాడు. నీతిగా ఉండకపోతే అది పాపమని, నువ్వు పాపం చేస్తున్నావని ఆయన చెప్తాడు. పాపం చేస్తూనే బ్రతికితే తీర్పు ఉందని ఆయన చెప్తాడు. ఈ మూడు చెప్పే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మది, నాది కాదు. నేను కేవలం బైబిల్లో ఉన్న విషయాన్ని తిరిగి మీకు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. దాని విషయంలో మీరు జాగ్రత్తగా చెవులు పెట్టుకొని మీరు విన్నకటైతే తప్పనిసరిగా ఈ మూడు కార్యాలు మీలో దేవుడు జరిగించును గాక. రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని మరొకసారి చదువుదాం. అక్కడున్న సందర్భమే ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి యేసునొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి, ఆ మాట ఇక్కడ రాయబడలేదు. చావ సిద్ధమై రోగం ఏదో రోగి అన్నాడు, కానీ ఆ రోగం యొక్క పేరును, రోగం యొక్క వ్యాధి యొక్క ఏ వ్యాధి ఉందో అది చెప్పలే. కానీ ఇక్కడ పక్షవాయువు అనే రోగం. ఏ రోగము? పక్షవాయువు. కాళ్ళు చేతులు పడిపోతాయి, నోరు పడిపోద్ది, కోమాలోకి వెళ్తారు, అవునా లేదా? అనేక రకాలుగా ఆ యొక్క రోగం అనేది మనిషిని పూర్తిగా ఏం చేస్తుందంటే ఎక్కడ పడి ఉన్నవారిని అక్కడ పడగొట్టేస్తుంది. పక్షవాయువు రోగం అది. ఇప్పుడు ఈ శతాధిపతికి ఒక ప్రియుడైన దాసుడు. ఏ దాసుడు అన్నాడు ఇక్కడ? అసలు 100 మంది మీద అధికారి ఒక దాసుడు కోసం ఎంత తాపాత్రయపడుతున్నాడో మీరు గమనించాలి. అర్థమవుతుందని చెప్పేది. 100 మంది ఉన్నారండి అతని కింద. తన ఇంట్లో వాడైన ఒకని విషయంలో ఎంత తాపాత్రయపడుతున్నాడో మీరు గమనించాలి. దీన్ని మీరు ఆలోచిస్తే ఒక మనిషికే ఒక దాసుడు పట్ల పక్షవాయువుతో ఉంటే తన ఇంటికి యేసయ్య వచ్చి, లేదా తన యేసయ్య అతన్ని స్వస్థపరచగలడు, స్వస్థపరుస్తాడు అని అతనికి ఎలాగో తెలిసిపోయింది. మీకు ఒక విషయం తెలుసా? ఈ శతాధిపతి యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు. ఎవరు? ఇతను యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, బైబిల్ కలిగిన వాడు కాదు. ఇతను అన్యుడు. అమ్మా, ఎవరమ్మా? దేవుని మాటలు ఇతనికి లేవు. ఇతడు అన్యుడు, దేవుని నమ్మనివాడు. ఇతను శతాధిపతి, ఇతను మిలిటరీ, ఇతనికి ఉంది, మిలిటరీకి సంబంధించిన వ్యక్తి, సైన్యానికి సంబంధించిన వ్యక్తి, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఇతను సైన్యాధిపతి, లేదా సైన్యంలో ఒక 100 మందికి ఒక అధికారి. 10 మంది పోలీసులు ఉంటే వారి మీద ఒక ఎస్ఐ ఉంటాడు. 3 మండలాల మీద ఒక సిఐ ఉంటాడు. మరి ఆ పరిధిలో వచ్చే ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, హెడ్ కానిస్టేబుళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ ఎవరి కిందకి వస్తారు? ఒక సిఐ కిందకి వస్తారు. అంటే కనీసం అంటే అతని కింద ఒక 50 మంది ఉంటారు. ఎస్పీ ఉంటాడు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన ఎక్కడ ఉంటాడు? జిల్లాలో ఉంటాడు. అతని కిందకి ఎంతమంది వస్తారు? వందలాది మంది వస్తారు. అతని కింద వందలాది మంది ఉంటారు. అలాగే ఇతను కూడా 100 మందికి పైగా అధిపతి. 100 మంది ఇతను రమ్మంటే వస్తారు, 100 మంది పొమ్మంటే పోతారు. 100 మందిని చేయమంటే చేస్తారు. ఆ 100 మంది అతని మాటకు లోబడి ఏమైనా చేస్తారు. మరి అంత గొప్పవాడైన ఇతడు తన దాసుని పట్ల యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారని విశ్వాసం కలిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా చెప్తున్నాను, క్రైస్తవులకే లేని విశ్వాసం ఈరోజు అన్య జనాంగానికి ఉంది.
మీకు తెలుసా? క్రైస్తవులకే లేకపోవచ్చు విశ్వాసం. విని 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 జ్ఞానులు అయిపోతారు. విని 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 ఏమైపోతారు? నాకు అంతా తెలిసిపోయిందంటూ ఫీల్ అవుతారు. కానీ బయట ఉన్నవారు యేసుక్రీస్తును ఎక్కువగా ఆరాధిస్తారు. బయట ఉన్నవారు యేసుక్రీస్తుని ఎక్కువగా భయభక్తులు కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే ఈ శతాధిపతి యొక్క ప్రియుడైన దాసుడు అటండి. ఎవరండి? ప్రియుడైన దాసుడు. ఆ దాసుడు పక్షవాయువుతో ఇంట్లో పడిపోయి ఉంటే అతను స్వస్థపరచబడాలి, నా ఇంట్లో మరలా అతను బాగుగా పనిచేస్తూ తిరగాలి అన్నది ఎవరి యొక్క ఆలోచన? ఈ శతాధిపతి యొక్క ఆలోచన. అందుకే ఈ చెవున ఆ చెవు ఎవరో చెప్పారండి, యేసుక్రీస్తు వారు ఏ రోగానైనా బాగు చేయగలడని అతనికి వినబడిందండి. హల్లెలూయా. వినబడిందా లేదా? వినబడితేనే విశ్వాసం వస్తుందండి. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. విశ్వాసం వచ్చింది కనుక ఆయన ఏం చేశాడంటే యేసయ్య దగ్గరకు వచ్చాడు. మరలా రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. దీన్ని అలా పట్టుకొని ఉండండి, అది ఇది రెండు మనం కవర్ చేస్తూ పోవాలి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా ఏమన్నాడంటమ్మా? ప్రభువా. ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటి? మనము మాట్లాడే మాటలో గౌరవం. ప్రభువా అంటే అర్థమేం తెలుసా? నా అధిపతి, నా రాజా, అంతేనా లేదా? మీకు యూదులు ఎంబడితో యేసుప్రభు తిరుగుతున్నప్పుడు యూదులు యేసుప్రభుని ఏమన్నారు తెలుసా? ప్రభు అన్నారు ఎప్పుడైనా? బోధకుడా అన్నారు. ఏమన్నారు? కేవలం బోధకుడా అని పిలిచారు. ఇశ్రాయేలీలలో యూదులలో యేసుప్రభుకి ఉన్న రెస్పెక్ట్ ఏంటి? ఓన్లీ టీచర్, బోధకుడా, దట్స్ ఆల్. కానీ ఒక శతాధిపతి యేసుక్రీస్తుని ఏ లెవెల్లో చూశాడు? ప్రభువా. ప్రభు అంటే అర్థం ఏంటి? నీవు నాకు అధిపతివి, నేను నీకు దాసుడిని. అది ఎలాంటి మాట పలుకుతున్నాడో కూడా మీరు ఆలోచన చేయాలి. మాట ఎలా పలుకుతున్నాడో. ఎదుటి వారిని మీరు అని సంబోధిస్తున్నాము అంటే మనము అతన్ని గౌరవిస్తున్నామని అర్థం. నీవు అని సంబోధిస్తున్నావు అంటే అతను నీకు తగ్గట్టుగానే నీ ఈక్వల్ అయి ఉంటాడు కాబట్టి, లేదా నీకంటే తక్కువ కూడా ఉంటాడు కాబట్టి నువ్వు అలాగ పలుకుతున్నావు. ఇప్పుడు ఇక్కడ యూదులంతా కూడా ఎలా పలకరిస్తున్నారు యేసుక్రీస్తుని? నీవు అని పలకరిస్తున్నారు. ఈయనేమో మీరు అని పలకరిస్తున్నాడు. అంటే నా లాంగ్వేజ్లోకి తీసుకొస్తున్నాం మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగునుగాక. బోధకుడా కాదు, ప్రభువా. ఏంటి? ప్రభువా. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను అని చూడండి. వేడుకొన్నాడు. ఏం చేశాడమ్మా? తాను 100 మందికి అధిపతి అండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు, నీవు మాత్రమే. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను. 100 మందికి అధిపతి ఉన్నాడు, 100 మంది మీద అధిపతి కలిగిన వాడు, ఒక ఇంట్లో పనివారు కూడా కలిగిన వాడు డబ్బు ఉంటాడంటే డబ్బు ఉంటుందా లేదా అతని దగ్గర? మీరు చెప్పండి. మన ఇంట్లో పనులు ఉన్నారా? లేరు. మన ఇంట్లో పనులు ఉంటే కనీసం అంటే 5 నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి ఏమి ఇవ్వాలి? జీతం ఇవ్వాలి. అంటే మన శాలరీ ఎంత ఉండాలి? అప్పుడు ఒక 50 లక్షలు ఉంటేనే ఒక పనివారిని మెయింటైన్ చేస్తాం మనం, లేకపోతే మెయింటైన్ చేయలేం. పనివారిని మెయింటైన్ చేస్తానంటే 50 నుంచి 1,00,000 రూపాయలు ఉంటేనే పనివారిని మెయింటైన్ చేస్తాం మనం. అలాంటప్పుడు ఈయన ఇంట్లో పనివారు ఉన్నారు. ఇతను ప్రియుడైన పనివాడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇతను ప్రియుడైన పనివాడు, ఇతను హెల్త్ బాగాలేక చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అతన్ని తిరిగి లేపడానికి అతను డబ్బు గలవాడా లేదా? పైగా అతను శతాధిపతి కనుక 100 మందికి పైగా ఉన్నాడు కనుక అతనికి మంచి జీతాలు వస్తూ ఉంటాయి. వస్తుంటాయిలేమ్మా. శాలరీస్ మంచిగా ఉంటాయి లేదా? ఏమంటే సేకి మంచి శాలరీలు ఉండవా? మంచి 70,000 80,000 శాలరీ ఆయనకు. మరి 100 మందికి అధిపతి అయిన గవర్నమెంట్ జాబర్, రోమా సామ్రాజ్యంలో శతాధిపతి అతను సైన్యంలో ఉన్నవాడు. అలాంటి వానికి శాలరీ ఉంటుంది, మంచి జీతం ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, రాజుల దగ్గర మంచి పరపతి కూడా ఉంటుంది. మరి అతను వైద్యుల్ని పట్టుకొని వైద్యుల దగ్గరికి పోయి ఉండడా లేదా? మీరు చెప్పండి. 100%. తను ప్రియుడైన దాసుడు గనక తన కోసము ఎంతో ధనాన్ని కూడా వెచ్చించి ఉంటాడు. ముందు వైద్యులందరినీ పట్టుకొని ఉంటాడు. వైద్యులందరి దగ్గరికి, చౌదరి దగ్గరికి వెళ్ళాడు, గంగాధర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, ఇంకెవరున్నారా మురుగంలో? హరినాథ్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. అవునా లేదా? నారాయణ స్వామి రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. రెడ్డి ఆయన, నారాయణ స్వామి మాత్రమే, ఆయన దగ్గరికి వెళ్ళాడు. అవునా లేదా? ఇక్కడ కాదు అంటే సవిరాకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కిమ్స్ సవిరాకి వెళ్ళాడు.
అవునా లేదా? అక్కడ కాదంటే బెంగళూరుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా దాసుడు ఏం కాలేదు, బాగుపరచబడలేదు, స్వస్థత జరగలేదు. ఆ తర్వాత ఎవరో ఒకరు అతనికి చెప్పింటారు. ఏమని చెప్పింటారు? స్వస్థపరచగల శక్తి కేవలం ఆ యేసయ్యకు మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, వైద్యుడు వైద్యం చేయగలడు, దేవుడు స్వస్థత చేయగలడు. అంతేనా లేదా? కనుక వైద్యుడు వైద్యం చేస్తాడు, ఆ తర్వాత దేవునికి వదిలేస్తాడు. అది బాగా అవ్వాలన్నా బాగా కాకపోవాలన్నా దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ వైద్యుడు ఈ యొక్క శతాధిపతి వైద్యులందరినీ పట్టుకున్నాడు, వైద్యులందరి దగ్గరికి వెళ్ళాడు, అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. తన ప్రియమైన దాసుని పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ఎవరు బాగు చేస్తారు, ఎలా పోతుంది ఇది అని విచారణ చేస్తున్న సమయంలో ఇతని చెవిన కొందరు ఏం చేశారు అంటే ఈ వార్తను వేశారు. ఏమండి, ఈ వార్తను వేశారు. చూద్దాం ఏ వార్తను వేశారో, ఏం చేశారో. 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం. యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదరని అతనితో చెప్పగా ఆ శతాధిపతి దీనికి మధ్య అతనికి ఎవరు చెప్పారో, ఎలా జరిగిందో అది ఇక్కడ లేదు. ఇక్కడికి వద్దాం. 7వ అధ్యాయము 3వ వచనం, లూకాసు వార్త. శతాధిపతి యేసును గూర్చి అది విన్నాడు. అమ్మ, మనమంతా ఏం చేయాలి ఇప్పుడు? వినాలంటే ఏం చేయాలి? చెప్పేవాడు ఉండాలి. ఏమావాలి? చెప్పేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అమ్మగారు, ఈ ఇంట్లో వీళ్ళ నాన్నగారు కూడా సేవకుడట. అవునా? మంచి సేవకుడట. మరి వాళ్ళు ఏం దేవుణ్ణి నమ్ముకోలే, ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకోలే. నేను ఆమ్దాలకు పోయినప్పుడు, ఆమ్దాల్లో మా అత్తగారి ఇంటికి ఎదురుగా చర్చ్ ఉంది. ఇంటికి ఎదురుగే ఉందండి చర్చ్. బోయలు నడిపిస్తారు దాన్ని. పాస్టర్ గారు ఎవరు వచ్చారో తెలుసా? ఏలీ, ఆయన పేరు ఏదో ఏలీనో ఏదో ఉంది, ఎజ్రానా బహుశా. గంజికుండ నుంచి వచ్చారు ముసలాయన. చాలా ఓల్డ్ మ్యాన్ అండి. గోసు కట్టుకొని వస్తాడు ఆయన. వచ్చి మా అత్తగారి ఇంట్లో కూర్చొని ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్ చేసి, లేదా వచ్చినప్పుడు ముందుగా వచ్చి కూర్చొని వెళ్ళేవాడు. మరి ఇప్పుడు ఉన్నాడు లేదు తెలియదు, ఆయన చనిపోయారేమో తెలియదు. చాలా భక్తిపరుడు. అంత వృద్ధాప్యంలో, దాదాపు నాకు తెలిసిన నేను 75 years అట్లా ఉంటాయేమనుకుంటున్నాను ఆయన వయసు. ఆయనకంటే చాలా వృద్ధాప్యంలో ఉంటాడు. అలాంటి వ్యక్తి మంచి సేవ చేశాడు, నాతో పంచుకునేవాడు. మేము ఇలా తిరిగాము సహోదరా, ఇలా తిరిగాం. మీ కాలం వేరు, మా కాలం వేరు. ఈరోజు మీరు బైకుల్లో వెళ్తారు, కారుల్లో వెళ్తారు, కానీ మేము నడుచుకుంటూ అంత సేవ చేశామని చెప్పేవాడు. మరి ఈ మధ్య కనబడతలేడు ఆయన, మరి ఉన్నారో లేదో తెలియదు నాకు. కనుక అలా మంచి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు దేవుని కృపను బట్టి. గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎవరిని మనం తీసేయడానికి వీలు లేదు. గొప్ప సేవకులు వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి చదువు లేకపోయి ఉండొచ్చు, బైబిల్ గురించి నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, బైబిల్ మీద అవగాహన లేకపోయి ఉండొచ్చు, కానీ వారి లోపల విశ్వాసం అనే భక్తి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. వారి లోపల విశ్వాసం అనే ఏముంది? భక్తి ఉన్నది. ఆ భక్తి వారిని స్వర్గానికి తీసుకెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ చదువు ఉండాల్సిన అవసరం లేదు, అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరము లేదు. మీకు తెలిసిన విషయంలో మీరు పట్టుకొని దేవునిలో భయభక్తులు కలిగి బ్రతికితే చాలు. తెలుసుకోవాలన్న అన్వేషణ, తెలుసుకోవాలన్న మనసు ఉండాలి. ఎందుకంటే తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మరింత లోతుగా మనకు విశ్వాసం అనేది దృఢపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నేనేమంటానంటే గొప్ప సేవ చేసిన వారు ఉన్నారు. ఈరోజు వాళ్ళు కాలం విడిచే లోకానికి వెళ్ళిపోయారు, లోకం వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడ మరలా మనం చదువుదామండి ఆ మాట 3వ వచనాన్ని మళ్ళా చదువుదాము. శతాధిపతి, అదిగో. మరి మీరంతా యేసుని కోసం చెప్తున్నారా? చెప్పండి. ఈ ఊర్లో ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు జనాభా, అంతే కదమ్మా. మరి దేవుని నమ్ముకుని మీరు కనీసం అంటే ఒక 6 ఏళ్ళు కాలేదా, 7 ఏళ్ళు కాలేదా? మరి చెప్పండి. వెనకాల ఉన్న వాళ్ళు కూడా, మరియమ్మ పెద్దమ్మ కూడా. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పండి. ఏం చేస్తాం, అందుకనే చేస్తున్నాం, అంతేనా లేదా?
మరి మా దేవుడు మీ దేవుడు, మీ దేవుడు మా దేవుడు, మీ దేవుడు మీకు అన్నప్పుడు మనం ఎలా చూపించాలి వాళ్ళకి దేవుణ్ణి? మరి ఇట్లా చదువుకున్న వాళ్ళు పట్టుకొని పోండి, దేవునికి మహిమ కలుగును గాక. అవునా? వాళ్ళు పట్టుకొని పోయి వాదించండి, కూర్చోండి, చెప్పండి సత్యాసత్యాలని. అవునా లేదా? పట్టుకోవాలి, చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరినీ మీరు నరకానికి పంపించే బాధ్యులు అవుతారు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా నరకానికి ఎవరు? మీరే పంపిస్తారు. కుటుంబాలు పట్టుకోవాలా. మొత్తం కాలనీ అంతా కూడా ఎక్కడికి రావాలా? చర్చిలో వచ్చి కూర్చోవాలా. అర్థమైందా? మొత్తం కాలనీ బయట వచ్చి కూర్చోవాలి. అట్లే ఈ పని ఎవరు చేయాలా? మీరే చేయాలా. ఒకప్పుడు గొప్ప సేవ చేసిన వాళ్ళు మీరు ఈరోజు కేవలం ఏం చేస్తున్నారు? వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కూర్చుంటున్నారు. ఇలా అయితే పని జరగదు. ఇంటింటికి వెళ్ళాలా, స్త్రీలు ఇంటింటికి వెళ్ళాలా, అనారోగ్యం ఉన్న వాళ్ళని వాళ్ళని పట్టుకోవాలా, వారిని దేవుని మందిరానికి పట్టుకొని రావాలా, వారికి చెప్పాలా దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది? చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపకూడదు. మీరు చెప్తే చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి, మీరు ప్రార్థన చేస్తే తిరిగి లేపగలడు. అది విశ్వాసం అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. వినుట వల్ల ఏమొస్తుంది? రోమపత్రిక 10:17 ప్రకారం వినుట వల్ల ఏమొస్తుంది? అది క్రీస్తుని కోసం వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఇప్పుడు చూడండి, శతాధిపతి ఏం చేశాడు? శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను, అది రికమెండేషన్. దేవునికి మహిమ కలుగును గాక. డైరెక్ట్గా యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు ఆయన, వెళ్ళినట్టు అక్కడ ఉంది. కానీ నేనేం చేస్తానంటే అక్కడికి ఇక్కడికి రెండు లింక్ చేసి దాని తర్వాత ఏది, దీని తర్వాత ఏది అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ముందు యేసయ్య కోసం ఆయన విన్నాడండి. అంటే సకల ప్రయత్నాలు చేశాడు, అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, అన్ని హాస్పిటల్స్కి వెళ్ళాడు, డబ్బంతా ఖర్చు పెట్టాడు. తన ప్రియుడైన దాసుని కోసము మంచం మీద నుంచి తిరిగి లేస్తాడని తన కోసమే చింత కలిగి ఉన్నాడు. ఒక మనిషే ఒక రోగములో బాధపడుతున్న వాని కోసము, ఒక దాసుని కోసము, గొప్ప అధిపతి లాంటి వాడు, ఒక కలెక్టర్ స్టేజ్లో ఉన్నాడు అతను. అంత గొప్పవాడు ఆ దాసుని కోసం అంత చింత కలిగి ఉన్నాడంటే దేవుడు అంత పెద్ద స్టేజ్లో ఉన్నవాడు నీ కోసం నా కోసం ఎంత చింత కలిగి ఉన్నాడు. అంత పెద్దవాడు ఆయన. ఆయన శతాధిపతి కాదు, ఆయన ఎవరు? సహస్రాధిపతి. అంటే ఆయన వేళ్ళ మనుషులకు అధిపతి. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. జీవాధిపతి ఆయన. ఏ అధిపతి? సమస్తమును సృష్టించిన వాడు ఆయన. ఆయన అంత ఎత్తులో ఉన్నవాడు ఏం చేశాడంటే మన కోసము దిగి వచ్చాడు, తగ్గి వచ్చాడు. ఇతను మంచం మీద తిరిగి లేవాలి. మనకు కూడా ఏ రోగం ఉంది? పక్షవాయువు. ఏ రోగం ఉందమ్మా? దాన్ని మన భాషలో ఏమంటాము? పక్షవాతం. గ్రాంధిక భాషలో పక్షవాయువు అన్నాడు. మన వాడుక భాషలో ఏమని మాట్లాడతామో? పక్షవాతం. అవునా లేదా? కనుక ఆ రోగం అనేది మనిషిని ఏం చేస్తుందని చెప్పాను నేను ఇందాక. మంచాన పడినోడు పడినట్లే అక్కడే 1కి 2కి అన్నీ చేసుకుంటాడు. కాలు చేయబడుతుంది, నోరు సైడ్ అయిపోతుంది, మాట్లాడడానికి రాదు. అవునా లేదా? ఒక్కొక్కసారి బ్రెయిన్ కొడుతుంది. పక్షవాతంలో 4 రకాలు. ఒకటి బ్రెయిన్ కొట్టేది, రెండోది నడుము కింద నుంచి కాళ్ళ వరకు వచ్చేది, మూడోది ఒక సైడే పడిపోయేది, కుడి కాలు, ఇంకొకటి ఏదో దానికి తగులుతుంది అంతే, చేయికైనా నోరుకైనా కాలుకైనా. 4 రకాలు అనమాట మొత్తం పక్షవాయువులో. కనుక ఈ వ్యక్తి పూర్తిగా మంచాన పోయి ఉన్నాడు. ఇతని కోసము బాగు చేయడానికి అతను ఎంత తాపత్రయపడుతున్నాడు చూడండి. ఏమండి, ఈ ఊర్లో మొత్తం ప్రతి ఇంట్లో కూడా పక్షవాయువుతో పడి ఉన్నారు. అవునా లేదా? చెప్పండి. మీ ఇంట్లో లేరా? ఆత్మ సంబంధమైన పక్షవాయువు కోసం మాట్లాడుతున్నాను నేను. దేనికోసం మాట్లాడుతున్నాను? ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. బయట మనిషి బాగానే ఉన్నాడు, పొలానికి వెళ్తాడు, అన్నం తింటాడు, తన కార్యాలు తానే చేసుకుంటున్నాడు. కానీ లోపలున్న మనిషి ఏమైపోయినాడు తెలుసా? పక్షవాతముతో వాడు పడిపోయి స్వస్థత లేకుండా చావు బతుకుల్లో ఉన్నాడు.
స్వస్థత లేకుండా చావు బతుకుల్లో ఉన్నాడు, మంచాన పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ఊర్లో దాదాపుగా ఒక 2000 జనాభా ఉండొచ్చేమో. ఈ జనాభా అంతా కూడా ఏమై ఉన్నారు? మీరు ఎలా చూడాలి వాళ్ళందరినీ? మంచాన పడిపోయి ఉన్నవారిలా చూడాలా. వాళ్ళంతా ఎలా పడిపోయినారమ్మా? మరి వారిని లేపాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీరే. యేసుప్రభు లేపుతాడు, మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? మీ ఆత్మ సంబంధమైన రోగాన్ని బాగు చేయవాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పాలి. శతాధిపతి యేసుని గురించి విన్నాడు అంటే చెప్పేవాళ్ళు ఉండాలా. ఇప్పుడు యేసుని కోసం చెప్పాడు కనుక యేసయ్య మాట ఎప్పుడైతే అతను విన్నాడో, యేసయ్య స్వస్థపరచగలడని విన్నాడో, వెంటనే ఏం చేశాడు? ఎవరి దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు దొరుకుతారు అని ఆలోచన చేసి యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన యూదుడు కాదని చెప్తున్నా కానీ నేను, ఈయన అన్యుడు. యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఇతను యూదుడైతే యూదుల పెద్దలు ఈయనను సపరేట్ చేసి బైబిల్ మాట్లాడదు, తమ పెద్దలు అనేవాళ్ళు, అంతే కదా. కనుక యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు చూడండి. వారు యేసునొద్దకు వచ్చి అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శతాధిపతి అనగానే గొప్పవాడు, అధికారి. రెండవది, శతాధిపతి ఎవరి దగ్గరకు వచ్చాడు? అతను యూదుడే గనక యూదుల పెద్దల దగ్గరకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, మీ ఇంట్లో ఎవరితోనా పని ఉంటే డైరెక్ట్గా మీ ఇంట్లో పెద్దలతో నా వల్ల కానప్పుడు నేను మీ ఇంట్లో ఎవరినైనా ఒకరిని ఒకరితో మాట్లాడతాను. నాకు కొంచెంగా పరిచయం ఉన్న వాళ్ళతో, ఆ తర్వాత అతను వాళ్ళతో మాట్లాడతాడు. అంతేనే కదా, నీకు దగ్గర కదా నువ్వు మాట్లాడు అని చెప్తాను నేను. అదేవిధంగా యూదుల పెద్దల దగ్గరకు వచ్చి శతాధిపతి ఏం చేశాడు? యేసయ్య అనే ఆయన ఉన్నాడట, అతను స్వస్థపరచగలడట, నేను విన్నాను, నా సకల ప్రయత్నాలు చేశాను, దయచేసి మీరు ఏం చేస్తారంటే నా దాసుడు తిరిగి లేచేటట్టుగా, స్వస్థపరచబడేటట్టుగా, చావకుండా బ్రతికించగలడట అతను, నేను నమ్ముతున్నాను. మీరు ఏం చేయాలంటే నాకు చిన్న హెల్ప్ చేయాలి, అతని దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ శతాధిపతే వెళ్ళలేదు, శతాధిపతి మధ్యలో కొందరిని పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళెందుకు చేశారు పని? శతాధిపతి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వారు వచ్చి యేసయ్యను ఎందుకు బతిమాలుకుంటున్నారు? మధ్యలో ఒక కార్యం ఉంది అక్కడ. ఏంటి అంటే, మళ్ళా చదవండి. యూదుల పెద్దలు ఆయన యుద్ధకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చారా యూదుల పెద్దలు? నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటున్నాడు చూడండి. అంటే తన దాసుడు స్వస్థత పొందుకోవడము నీ వలన అతనికి యోగ్యత ఉంది, అతను యోగ్యుడు అని చెప్పారండి. ఎందుకు యోగ్యుడు? శతాధిపతి ఎందుకు యోగ్యుడు అని అంటే కింద అతడు మన జనులను ప్రేమించి, మన అన్నాడు చూడండి అక్కడ. అతడు వేరు, వీళ్ళు వేరు, అదే కదా, వేరు చేస్తాము చూడండి. మన అన్నదమ్ములు అంటాం మనం, బయటల్ని సపరేట్ చేసేస్తాం. కనుక ఇక్కడ చూడండి, అతడు మన జనులను అంటే ఇశ్రాయేలీయులను, యూదులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించేనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అమ్మ కూర్చోండమ్మా. ఏం చేశారు? దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ ఏం చేశారంటమ్మా? ఎందుకు యోగ్యుడు అంటే ఆ సమాజపు పెద్దలకు మందిరాన్ని కట్టించాడు. ఆ శతాధిపతి ఏం కట్టించాడు? ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే ఊర్లో పెద్దలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే స్థలం ఇస్తాము, లేకపోతే వాళ్ళు ఏమంటారు మందిరాలు కట్టిస్తామంటారు కదా. ఆ రకం కట్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆ రకంగా ఆ రోజుల్లో సమాజ మందిరాలు ఊర్లో అక్కడక్కడ యెరూషలేము మందిరం సపరేటు. ఆయా ఊర్లో కూడుకోవడానికి యూదులు సమాజ మందిరాలను కట్టుకునేవారు. ఆ సమాజ మందిరము ఎవరు కట్టించారు అంటే ఆ శతాధిపతే వీళ్ళు కట్టించాడు. మీరు ఆరాధన చేసుకోవడానికి నేను ఒక మందిరం కట్టిస్తానని ఒకప్పుడు ఏం చేశాడు? ఒకప్పుడు అంటే ఇతను చూడండి మంచి వ్యక్తిలా కనబడుతున్నాడు, అవునా లేదా? దేవుని మందిరాన్ని, అతను అన్యుడైన యూదులకు ఒక మందిరాన్ని కట్టించాడు. అర్థమవుతుందా? యూదులకు ఒక మందిరాన్ని కట్టించాడు అంటే ఇతని దగ్గర డబ్బులు లేవంటారా? ఒక మందిరాన్ని కట్టించాడు అంటే యూదులకి తమ కోసం కాదు, ఇతరుల కోసం మందిరం కట్టించాడు అంటే
అతని దగ్గర ధనం లేదని మీరు అనుకోకూడదు. దాన్ని బట్టే అతను సకల ప్రయత్నాలు చేశాడు, కూడా వెచ్చించి సకల ప్రయత్నాలు చేశాడు. కానీ అతను ఏం కాలేదు, తన దాసుడు ఏం కాలేదు, స్వస్థత పొందుకోలేదు. ఇప్పుడు ఆ శతాధిపతి ఎవరికి మందిరాన్ని కట్టించి ఉన్నాడు ఇంతకుముందే? యూదులకు. మనకు అంటే అందుకే యూదులు పెద్దలు వచ్చి ఏం చేశారంటే యేసుప్రభు దగ్గర, అసలు యేసుప్రభు అంటే సరిపోదు వాళ్ళకి. యూదుల పెద్దలకి యేసుప్రభు అంటే సరిపోతుందా? చూడండి, యేసుప్రభు అంటే సరిపోతుందో సరిపోదో మీకు చూపిస్తాను నేను. యూదుల పెద్దల కోసము ఒక్క వచనం చదువు రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి వచనం ఒక్కటి చదవండి చాలు. మీ కళ్ళతో మీరే బైబిల్లో చూడండి. ఏ పెద్దలైతే యేసుప్రభు దగ్గరకు వచ్చి శతాధిపతి యొక్క దాసుడు బాగుపడాలి, నీ వలన అతను యోగ్యుడు, అతను మనకు సమాజ మందిరం కట్టించాడు, దయచేసి అతని యొక్క దాసుని బాగు చేయి అని వేడుకున్న ఈ పెద్దలే ఏం చేశారు? యేసుప్రభుని చూడండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు అందరూ చచ్చిపోతున్నోని బతికించరా అని వాళ్ళు యేసయ్యని చంపేశారు. అది చాలు, మీరే ఆలోచన చేయండి. అయ్యా, అతను వచ్చాడు, మమ్మల్ని అడుగుతున్నాడు, మాకు సమాజ మందిరం కట్టించాడు, ఈ కొంచెం సహాయమైన చెయ్యి అంటే చెయ్యగలడు అన్న విషయం వీళ్ళకు కూడా తెలుసు. కానీ యేసయ్య నమ్మడం లేదు వాళ్ళు. చూసారా? యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలడు, యేసుక్రీస్తు వారు ఏమైనా చేయగలడు అన్న విషయం తెలిసి కూడా ఈ పెద్దలైన వారు యేసు ప్రభువుని నమ్మడం లేదు. కానీ శతాధిపతి నమ్ముతున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఎంతగా బైబిల్ అంటే మతము అనేది మనిషిని ఏం చేస్తుందంటే మత్తులో పడేస్తుంది. వీళ్ళు యూదా మతంలో ఉన్నారు. యూదా మతంలో ఉండి అది కంటికి గుడ్డితనం చేసింది. ఏం చేసింది? అది గుడ్డితనం. మతం అనేది అలాంటిది. పోండి చర్చికి వెళ్ళండి, అక్కడికి పోతేనే దయాలు వెలగొట్టబడతాయి. పోండి అక్కడ స్వస్థత జరుగుతుంది. పోండి అక్కడికి పోతే ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. పోండి అక్కడికి పోతే మీకు రోగాలు పోతాయి. పోండి అక్కడికి పోతే మీకు మేలు జరుగుతాయని చెప్పే ఈ మత సంబంధించిన మనుషులే వాళ్ళ పిల్లల్ని, వారి భార్యల్ని, వాళ్ళ బంధువులు అందరినీ చర్చకి పంపుతారు. బాగు చేయబడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా సువార్త ప్రకటించుకొస్తే వారి మీద కొట్టేపోతారు. వీళ్ళే దేవుని ఆశ్రయించి స్వస్థత పొందుకొని మేలులు పొందుకునేది వీళ్ళే. దేవుని కోసం చెప్పడానికి వస్తే కొట్టేది కూడా వీళ్ళే. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఇక్కడ ఈ పెద్దలే మనకు సమాజ మందిరం కట్టించాడు, దయచేసి వాడిని బాగు చేయి యేసయ్యా అని వేడుకున్నది వీళ్ళే. వీడిని చంపాలి అని పిలాతుతో గట్టిగా అరిచింది వాళ్ళే. చచ్చిపోయినను బతికించే యేసయ్య ఎంత గొప్పవాడో అని అర్థం చేసుకోలేకపోయారు. చూడండి, ఒక్కొక్కసారి మన తల సరిగ్గా పనిచేయదు. మనం ఏం ఆలోచిస్తున్నామో మనం అర్థం చేసుకోలేము. మనం ఏం చేస్తున్నామో కూడా మన పరిధిని మించి చేస్తూ ఉంటాము. ఈ పెద్దలు యేసయ్య బాగు చేయగలడని బతిమాలుకుంటున్నారండి వచ్చి. మరి అదే పెద్దలు యేసుప్రభుని ఎందుకు సిలువేయాలి? దేవుడు ఉంటేనే కదా అతను స్వస్థపరచగలడని చెప్పేసి అర్థం చేసుకోవాలి. దేవుడు నీతో ఉన్నాడు, అందుకే నువ్వు ఇంత గొప్ప కార్యాలు చేయగలుగుతున్నావు అని వచ్చి పాదాల దగ్గర పడాలి. కానీ ఆయనను తీసుకెళ్ళిపోయి సిలువేసేశారు. అర్థం చేసుకుంటారా? మతం అనేది అంత మత్తు. మతం అనేది అంత మత్తు. మతం అనే మత్తులో ఉండకండి. ఏది నిజమో ఏది అబద్ధమో సత్యాన్ని గ్రహించి సత్యంలోనికి ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 7వ అధ్యాయం లూకా సువార్త. ఏం చేశారంట? వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఏంటా యోగ్యత? అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించేనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. బతిమాలుకోవడం ఎట్లుంటుందండి? యేసు రా, అంతే కదా. బతిమాలుకోవడం దానే కదండి. పిల్లలు కూడా మనం అన్నం తినకపోతే మొరాయిస్తుంటే ఏం చేస్తాం? బతిమాలుతాం కదమ్మా. రా నాన్న, కొండ బండ, నా చెండు వెండి, అంతే కదమ్మా. దేవునికి మహిమ కలుగును కాక. అవునా లేదమ్మా? యేసుప్రభుని ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? అక్కడ మందిరం కట్టించాడు, మేము రికమెండ్ చేయకపోతే మా పేరు చెడిపోతుందేమోనని, లేకపోతే మీకు అంత మీ యేసయ్యని మీరే నమ్మడం లేదంటాడేమో. ఆయన అధికారి, ఆయన అధిపతి కనుక ఈ పెద్దల దగ్గరకు వచ్చి కొంచెం చూసి పెట్టండి అయ్యా అని చెప్పేశారు. అన్న మాట వెంటనే అన్న తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు చూడండి ముందు కదులుతున్నారు. కావున
ఆ పెద్దలతో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, ఏ ఇంటి దగ్గరికి? శతాధిపతి ఇంటి దగ్గర ఆ రోగి ఉన్నాడు కదా, శతాధిపతి ప్రియుడైన ఆ పక్ష వాయుతో ఉన్నాడు కదా, ఆ రోగి ఇంటి దగ్గరికి యేసుప్రభు నడుచుకుంటూ వచ్చాడండి. శతాధిపతి స్నేహితులను చూచి తన స్నేహితులను చూచి, ఆయన యొద్దకు వెళ్ళి అంటే యేసుప్రభు వారు అక్కడ వస్తుండగానే స్నేహితులను చూశాడంట. ఎవరిని? శతాధిపతి తన స్నేహితులను చూచి, తనతో పాటు ఉన్న వారిని చూచి, అక్కడ యేసుప్రభు వస్తుండగానే ఈ స్నేహితులతో ఏమని చెప్పాడు చూడండి. ఆయన యొద్దకు వెళ్ళి మీరే ఆయన యొద్దకు ఎదుర్కొని వెళ్ళి, ప్రభువా ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, ఏమని చెప్పాడమ్మా? శ్రమ పుచ్చుకొనవద్దు. ముందు ప్రభువా, ఆ మాట కావాలి ముఖ్యం. మీరు కూడా వెళ్ళి ప్రభువా అనండి. ఏంటి? తన స్నేహితులు చెప్తున్నాడు. స్నేహితులు అంటే ఆసామాసి స్నేహితులు ఉంటారండి మనలాగా. శతాధిపతి, అవునా లేదా? ఒక కలెక్టర్ హోదాలో ఉన్నవాడు, గొప్పవాడు అతను. అతనికి కూడా మంచి క్యాడర్స్ ఉంటారు, మంచి గొప్ప వాళ్ళై ఉంటారు, మంచి ఎడ్యుకేటెడ్స్ అయి ఉంటారు, మంచి ఉద్యోగస్తులై ఉంటారు. ఎందుకంటే అతని దగ్గరకు వచ్చి ఉంటారు, అతనితో ఎప్పుడూ ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎంతమంది ఉంటారు? ఎప్పుడు 20-30 మంది ఉంటారు. అలాగా ఆయన ఉన్నాడు కనుక ఆయనతో పాటు ఉన్న కొంతమందిని ఏం చేశాడు, అక్కడ యేసయ్య వస్తున్నాడు, ఆయన దగ్గరికి ఎదుర్కొని పోయి మీరు ఏం చెప్పాలంటే, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను చూసారా? ఈ మాటలను మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. కానీ ఈరోజు మనము యేసుక్రీస్తుని ఏ కోణంలో చూస్తున్నాం? ఒక శతాధిపతి, గొప్పవాడు, ఒక అధికారి, ఒక గొప్ప అధికారి అండి. గొప్ప అధికారి తన స్నేహితులతో పాటు వెళ్ళి చెప్పమంటున్న విషయం ఏంటంటే, నీవు నా ఇంటిలోనికి రావుటకు నేను ఏంటట వచ్చుటకు నేను పాత్రుడును. అంటే పాత్రుడును కానంటే అర్థం ఏంటి? నేను నీకంటే చాలా చిన్నవాణ్ణి. అంటే తన గురించిన తాను తెలుసుకున్నాడు. నేను ఏమై ఉన్నాను అన్నది ముందు మనిషి తెలుసుకోవాలి. బిల్డప్ ఎక్కువ ఇస్తుంటాం మనం కదా అమ్మా. పావులా అదే అంటారు, చారానాకే బారానా కర్తాయని, అవునా లేదా? పావులా ఉంటే రూపాయి చేస్తాడు. మనిషి ఎలాంటి వాడంటే బిల్డప్ ఎక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ, గర్వపోతు, అహంకారి. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే అమ్మా, మీరు చెప్పండి ఒక మాట, ఏం చేస్తున్నాడంట మీనా? నేను పాత్రుడను కాను అయ్యా, నేను ఎంతటి వాడినయ్యా. ఈ మాట అంటాం మనం ఎప్పుడైనా దేవుడితో, ప్రభువా నేను ఎంతటి వాడిని ప్రభువా, అవునా? ఆ పాట పాడతావమ్మా, ఆ పాట అనుసారంగా ఉండాలి కదమ్మా మనం, అవునా లేదా? పాట నోటితో పాడతాం కదా మనం, ఇష్టంతో అది కలిగి ఉండాలి. ఏమంటుంది బైబిల్ ఇక్కడ? ఏమంటున్నాడు ఆయన? నేను పాత్రుడను కాను, నంబర్ 1. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని, అదిగో నా యొద్దకు నా ఇంటిలోకి అడుగు పెట్టడానికి నేను పాత్రుని గాను, అలాగని నేను నీ యొద్దకు వచ్చి నిలబడ్డానికి కూడా నేను పాత్రుని. యేసుక్రీస్తుని అక్కడ ఉన్న సమాజం ఎలా చూస్తుంది, ఒక శతాధిపతి అని ఈ అధికారి ఎలా చూస్తున్నాడో మీరు చూడండి. మీరు కూడా నేను ఏం చెప్తున్నానంటే, యేసయ్యను మీరు ఎలా చూస్తున్నారు? దేవుని దగ్గరికి వచ్చి యేసయ్యను నమ్ముకొని మీరు యేసయ్యను ఎలా చూస్తున్నారో మీరు గమనించాలి. ఇక్కడ యేసయ్య నీతో పాటు ఒకడనుకొని 3 మేకులు పీక్కోలేకున్నవాడు అనుకొని, లేకపోతే యేసయ్య ఆ యొక్క తలచుకోవడానికి ఆయనకు స్థలం లేదని, లేకపోతే యేసయ్యకు తినడానికి తిండి లేనివాడని, ఎక్కడో ఒక పశువుల తొట్టిలో పడుకున్నాడని ఏదో చీప్గా చూస్తున్నారేమో ఆయన. ఒక శతాధిపతి యేసయ్యను అంత దూరంలో ఉండగానే తన్ను తాను ఏంటో తెలుసుకున్నాడు, యేసయ్య ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి బాగా తెలుసుకుంటాడో, తన్ను తాను బాగా తెలుసుకుంటాడో, ఆ వ్యక్తి మాత్రమే కరెక్ట్గా న్యాయం చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే నువ్వు ఎంత నీచుడవో నీకు అర్థమవుతుంది. మనల్ని మనం ఎప్పుడు కూడా గొప్పగా ఎంచుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు, అంతా వేస్ట్ క్యాండిడేట్స్ మనం. కనుక దేవుడు ఎంత గొప్పవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యమును, యేసుక్రీస్తు యొక్క గొప్పతనమును అక్కడ ఉండగానే తన స్నేహితులతో వెళ్ళి చెప్పమంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను పాత్రుని కాను, నేను అలాగని నీ దగ్గరికి వచ్చి నీ ముందు నిలబడ్డానికి కూడా
పాత్రుని కాను. చూసారు ఎంతగా తగ్గించుకుంటున్నాడు, ఎంతగా తనలో ఉన్న నిజాయితీని ప్రకటిస్తున్నాడు. ఇతనిలో అన్యుడైన ఒక గొప్ప అధికారి అయినా ఒక మంచి మనస్సు కనబడుతుంది, ఒక మంచి తత్వం కనబడుతుంది. అవునా లేదా? మంచి స్వభావం కనబడుతుంది. ఇంకా రండి కిందికి. తర్వాత అయితే మాట మాత్రము సెలవి మాట మాత్రము సెలివిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విశ్వాసం ఉంది చూడండి నాకు. అయ్యా మీరు అక్కడే ఉండండి, మీరు నా ఇంటి దగ్గరికి రావడానికి నేను పాత్రని కాదు, నేను మీ దగ్గరికి రావడానే పాత్రని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? మీరు నా దగ్గరికి రావడానికి నేనే పాత్రని కాదు, నేను మీ దగ్గరకు రావడానికి కూడా నేను పాత్రనే. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏంటి అంటే అక్కడే ఉండండి, ఒక మాట చెప్పండి. ఏమిటని? మాట మాత్రం సెలివివు. ఏమని? నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు అని అక్కడి నుంచి చెప్పు, అంతే. నా దాసుడు ఇక్కడ లేచి బయటకు వచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బా, ఎంతటి గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి అది. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు చూడండి, నేను సహా ఆయనే అంటున్నాడు ఇంకా, నేను సహా అధికారమునకు లోబడువాడను, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద, అదిగో నా చేతి క్రింద ఎంతమంది ఉన్నారు? 100 మంది సైనికులు ఉన్నారు. అదిగో నేను పొమ్మంటే పోతాడు, రే ఉరవకొండకు పోరా అంటాడు అనుకో, పోయి 1 కేజీ చికెన్ తేపరా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎవరు? సైనికుడు. పొమ్మంటే పోతాడు, ఇంక మాట్లాడాడు. మనము దేవుని పనికి పోదాం రండి అవునా లేదా? దేవునికి ఆదివారం ఆరాధనకు పోదాం రండి అంటే దేవుడు పిలిచినా కూడా పోం మనం. అవునా లేదా? దేవుడు పంపిస్తే కూడా పోం మనం. కానీ ఈయనేమంటారు తెలుసా? అయ్యా నాకు కూడా నేను కూడా అధికారానికి లోబడేవాడిని, నాకు అధికారం ఉంది, ఆ అధికారానికి నేను లోబడేవాడిని కనుక నా దాసుడు ఏమంటాడు అక్కడ, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని ఉరవకొండలో ఫోన్ చేసి రారా అనగానే వచ్చి నీ ముందు నిలబడతాడు, నా ముందు నిలబడతాడు. ఒకరిని ఇక్కడి నుంచి పొమ్మంటే పోతాడు. నేను నా దాసుని పని చేయమంటే చేస్తాడు, నేను చెప్పినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాడు కదమ్మా, మా యేసయ్య కోసం ఎంత బాగా తెలుసుకున్నాడు కదమ్మా, ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడు కదమ్మా. హల్లెలూయా. ప్రభువు, నేను 100 మందికి ప్రభువు, నువ్వు లోకానికే ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. 100 మందికి ఏమై ఉన్నాడు? శతాధిపతి. ప్రభువే కదమ్మా. ఆర్డర్ ఇస్తున్నాడు అంటే ఏమని అర్థం? ప్రభువు. చెప్పండి ప్రభువా, పోయి ఉరకొండలో కేజీ చికెన్ తీద్దాము. హలో, అనిల్ ఉరకొండలో ఉన్నాడు, నా కింద ఉన్న సైనికుడు. అనిల్ ఎక్కడున్నావు? బస్ స్టాండ్లో ఉన్నావు. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, 5 నిమిషాలు ఉండాలి అంతే, 3 నిమిషాలనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు? 100 మంది తన కింద ఉన్నవారు ఏమి చేయమంటాడో ఇట్లా చూస్తూ ఉంటారు ఎప్పుడు అతనికి వెళ్ళి. హల్లెలూయా. ఎట్లా చూస్తుంటారు? ఎట్లా చూస్తూ ఉంటారు. మీకు తెలుసా, స్టాలిన్ అనేవాడు ఉండేవాడట. హిట్లర్, స్టాలిన్ వీళ్ళంతా తెలుసు కదండి, నియంతలు. ఈ స్టాలిన్ అనేవాడు చెప్పాడట, ఏం చెప్పాడో తెలుసా సైనికులతో, నా కోసం నువ్వు మరణిస్తావా అని సైనికులతో చెప్తే 3 అంతస్తుల మేడ నుంచి ఒక అవతలలో వేరే రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారంట. వాళ్ళు పెద్ద పెద్ద రాజులు. 1 నిమిషం అనేది ముందు వచ్చినా వెనక వచ్చినా చంపేస్తామంటే ఇతను స్టాలిన్. అలాంటి నియంతట. టైం అంటే టైం, అలా టైంకి వచ్చి నిలబడాలంట అతను ముందర. నీ మాట సైన్యం అంతా వింటుందా అని అన్నారంట వాళ్ళు. అప్పుడు ఇటు చూసి అక్కడ నిలబడి ఉన్న సైనికుడిని, 3 అంతస్తుల మేడ మీద ఉన్నారు వాళ్ళు, నీ సైన్యము నిన్ను ఫాలో అవుతుందా, నువ్వు చెప్పినట్లు చేస్తుందా అని అంటే, అప్పుడు వెంటనే ఈ స్టాలిన్ ఒక సైనికుడిని చూసి, నేను చెప్పింది చేస్తావా అంటే, ఓకే రాజా నువ్వు చెప్పింది చేస్తాను, వెళ్ళి దూకన్నాడంట. ఏమ్మా 3 వెనక ముందు మాట్లాడకుండా 3 అంతస్తులు మేడ మీద దూకి చచ్చిపోయాడు అంతే. స్టాలిన్ అనే వ్యక్తి కాల్చుకోమంటే ఇలా పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోతారు. ఆ రాజు చెప్తే, ఆ అధిపతి చెప్తే ఏం చేస్తారు? చచ్చిపో అంటే చచ్చిపోతారు అంతే. కత్తి తీసుకొని పొడుచుకోమంటే పొడుచుకుంటారు. మరి ఈరోజు మనం ఎవరు? దేవుని కుమారులం. మన ప్రభు ఎవరు?
యేసుక్రీస్తు. ఆ ప్రభు పొమ్మంటే పోవాలి, రమ్మంటే. ఈ అధిపతి ఏమని మాట్లాడుతున్నాడు? నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే ఇది చేయమంటే. మరి యేసయ్య చెప్పినట్లు ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు నీకు నాకు ప్రభు అయితే ఆయన చెప్పినట్లు ఎవరు చేస్తున్నారు? ఆయన నిన్ను నన్ను పోషిస్తూ ఉంటే ఆయన చెప్పినట్లు ఎవరు చేస్తున్నారు? 3 పూట్ల భోజనాలు పెడుతుంది ఆయనే, నిన్ను పోషిస్తుంది ఆయనే, నీకు ఊపిరినిస్తుంది ఆయనే, నీకు బ్రతుకునిస్తుంది ఆయనే. మరి ఎవరు ఆయన మాట వినేవాళ్ళు ఉన్నారు అంటే ఎవరు లేరు. ఎవరు పని వారు చేసుకుంటున్నారు. చేసుకుని ఏమవుతున్నా తెలుసా? దేవునిలో బ్రతకకుండా ఇటు దేవునిలో ఉంటూ అటు లోకంలో ఉంటూ, అటు దేవునిలో ఉంటూ అటు లోకంలో ఉంటూ ఒకరోజు మరణించి నరకానికి వెళ్ళిపోతున్నారు. శాశ్వత కాల నరకానికి వెళ్ళిపోతున్నారు. అట్లా ఇట్లా కాదు. మరణం తర్వాత ఏమీ లేదమ్మా. ఏంటి? అయిపోయిందంతే. మరణం తర్వాత ఏమీ లేదు, అయిపోయి నరకానికి వెళ్ళిపోతావు. శాశ్వతకాల నరకానికి వెళ్ళిపోతావు. నీ జీవితాన్ని పోగొట్టుకుంటావు. ఆలోచన చేయండి. ఇప్పుడే మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఈ శతాధిపతి యేసయ్య కోసం కేవలం విన్నాడంతే అండి. ఆయన కోసం ఇంకేమీ తెలియదు, ఎప్పుడు చూడలేదు కూడా. విన్నాడు. వినటంతోనే ఆయన ఎంత గొప్పవాడో, ఏమేమి చేయగలడో స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, నేను నా ఇంటికాడికి రావడానికి పాత్రుని గాను, అలాగని నేను మీ యొద్దకు వచ్చి నిలబడ్డానికి కూడా నేను పాత్రుని. అయితే మీరు మాట మాత్రం అక్కడి నుంచి ఉండి సెలవివ్వండి, నా దోసడు స్వస్థపరచబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏమన్నాడు చూడండి యేసయ్య. యేసు ఈ మాట విని ఎవరి గురించి? శతాధిపతి కోసం ఆశ్చర్యపడ్డాడంటండి. తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీలలోనైనను ఇంత గొప్ప విశ్వాసము ఇట్లా తిరిగాడంటే వెనక్కి తిరిగి తనతో పాటు ఎప్పుడు ఎంతమంది వస్తారు? గుంపులు వస్తారు. వేల మంది వస్తారు యేసయ్యతో పాటు. ఎప్పటికీ యేసయ్య ఎక్కడికైనా వెళ్తున్నాడంటే ఎట్లా వస్తారు వాళ్ళు? గుంపులు 5,000, 4,000, 10,000 అట్లా వస్తారు. ఒక్కసారిగా తన స్నేహితులు వచ్చి యేసయ్యతో ఈ మాట చెప్పేపాటికి, శతాధిపతి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాడు, రోగి కూడా ఇంట్లోనే ఉన్నాడు. తన స్నేహితులు వచ్చి ఈ మాట అక్కడే ఆపేశారు. ఈ మాట చెప్పేవాటికి ఇలా తిరిగాడు. తన వైపు ఉన్న వేలాది మంది ఇశ్రాయేలీయుల వైపు తిరిగి, ఏయ్ మీలో కూడా లేదురా విశ్వాసం, అంత విశ్వాసం ఉందిరా అతనిలో అన్నాడు. నన్ను వెంబడిస్తున్న మీరు, పాత నిబంధన కలిగిన మీరు, ఇశ్రాయేలీయులైన మీరు, మీలో కూడా లేదు కదరా విశ్వాసము, అంత గొప్ప విశ్వాసం అతనిలో ఉంది కదా అంటున్నాడు. చూడండి, అంటే అల్టిమేట్ ఏంటి? నమ్మాల్సింది ఆయన కాదు, మీరు నమ్మాలి. మామూలుగా అయితే ఎవరు నమ్మాలి? బైబిల్ కలిగిన జనాభా, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న జనాభా, యేసయ్య కోసం ఎదురు చూస్తున్న జనాభా, ఆయన కోసం వస్తాడని బైబిల్లో ముందే రాయబడింది. వారు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు యేసయ్యని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోకంలో ఉన్న అన్యుడు ఒక శతాధిపతి యేసుక్రీస్తు కాదు కానీ ఆయన ప్రభువు అని గుర్తెరుగుతున్నాడు. అది లోకం ఒక రకం చూస్తుంది, మనమేమో ఒక రకంగా ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు. అప్పుడు యేసయ్య, ఈ గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెబుచున్నాను నేను. అప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. అంతే. అప్పుడు ఏమన్నాడు తెలుసా యేసయ్య? వెళ్ళు, స్వస్థపరచబడ్డాడు అని చెప్పేసి అట్నుంచి అట్టే వెళ్ళిపోయాడండి యేసయ్య. అంతే. ఆయన మాట ఎప్పుడైతే విడుదల అయిందో వెంటనే ఏం జరిగింది? మంచం మీద ఉన్నా అది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు అనుకుంటే ఈ డిస్టెన్స్లో, కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటేనే స్వస్థపరచబడతారా? స్వర్గానికి భూలోకానికి ఇంత డిస్టెన్స్ ఉన్నా కూడా అక్కడ పలికినా కూడా స్వస్థపరచబడతారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అక్కడ సింహాసనం మీద మీరు కూర్చొని కూడా ఈ సమయంలో నీకు బాగుపడను గాక, స్వస్థత కలుగును గాక, నీవు పాపం నుంచి విడుదల పొందుదు గాక, నువ్వు దేవునిలోకి వచ్చుదు గాక, నీకు మేలు కలుగును గాక అని దేవుడు ఒక మాట పైనుంచి అన్నాడనుకో, ఆశీర్వదించాడనుకో, ఇక్కడ మీరు ఆశీర్వదింపబడతారు, మీరు స్వస్థత పొందుకుంటారు, మీరు బాగుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉన్నది. ఆ జీవం ఏం చేస్తుందంటే మనకు వెంటనే స్వస్థతను తీసుకొస్తుంది. దేవునికి మహిమ. ఒక్కసారి దీన్ని మరలా అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం ముగించేస్తాను, నాకు 5 నిమిషాలు మాత్రమే ఇవ్వండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని
అతనితో చెప్పగా శతాధిపతి ఆ శతాధిపతి, ప్రభువా ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చి నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నేను పాత్రుడను కాను. మాట మాత్రము సెలవిమ్ము. నీవు మాట మాత్రం సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకటి పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను. దీని మీనింగ్ ఏంటి చెప్పండి? ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారికి తన స్నేహితులతో వెళ్ళి చెప్పమని ఎందుకు చెప్పాడు చెప్పండి? ఇది ఎందుకు చెప్పాడు అసలు? ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకటి ఇది చేయమంటే చేస్తాడు, నా చేతి కింద కూడా మనుషులు ఉన్నారు, నాకు అధికారం ఉంది అని ఆయన ఎందుకు చెప్పాడు అంటే, ఒక వ్యాధి రమ్మంటే నువ్వు రప్పించగలవు, నీ వల్ల అవుతుంది. ఒక వ్యాధి విడిచిపెట్టమంటే విడిచిపెట్టేస్తుంది, అది నీకు అధికారం ఉన్నది. చూసారా నేను చెప్పే మాట అర్థమైందా? నాకు ఏ అధికారం 100 మంది మీద ఉందో అదే అధికారం మనుషులందరి మీద నీకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వ్యాధి రమ్మంటే వస్తుంది. ఆ వ్యాధి నా దాసునికి నీ వల్లే వచ్చింది, అది నీ వల్లే పోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? చెప్పకనే చెప్పేశాడు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? అధికారం నీకు ఉంది. ఏముంది? స్వస్థపరచగల అధికారం నీకు. నాకు అధికారం నా దాసుని మీద ఉన్నప్పుడు వాడు మాట వింటున్నాడు. నీకు కూడా అధికారం ఉంది గనక ఆ రోగం పొమ్మంటే, అందుకే అక్కడే పొమ్మని చెప్పుంటున్నాడు. అక్కడి నుంచే నువ్వు మాట మాత్రము అంతే. నేను మాట మాత్రం సెలవిస్తే ఒకడు పోతాడు, ఒకడు వస్తాడు, ఒకడు చేస్తాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే మంచం మీద నుంచి తిరిగి లేసి వస్తాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే బాగున్నాడు కూడా పోయి మంచి మీద మంగుంటాడు. దేవునికి భయంకరుడుగా. అవునా లేదా? ఆయన చిత్తం అది. నువ్వు మాట సెలవిచ్చే వరకు లోపల పోయి పడతాడు అంతే. మాట సెలవిచ్చే వరకు లోపల నుంచి బయటకు వచ్చి నిలబడి దేవునికి స్తోత్రం చేస్తాడు. అది దేవుని యొక్క శక్తిని తనలో తాను చెప్పుకుంటున్నాడు. నాకు ఎలాగైతే చిన్నదాని మీదే 100 మంది మీద అధికారం ఉన్నప్పుడు, నేను ఒక అధికారం కలిగి ఉన్నప్పుడు, నువ్వు సకలం మీద అధికారాల వాడివి, సర్వశక్తి గల దేవుడివి, నువ్వు యెహోవా రాఫావి. నీ వల్ల సమం అవుతుంది, నీకు అసాధ్యమైంది ఏది లేదు, నేను విశ్వసిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, ఇంత గొప్ప విశ్వాసం నేను నా జాతి అయిన ఇశ్రాయేలులో కూడా చూడలేదే. ఒక అన్యుడికే అంత విశ్వాసం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంత విశ్వాసం ఉంది. ఏం జరిగింది చూడ తర్వాత? యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. నేను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలపటి చీకట్లో త్రోయబడుదురు, అక్కడ ఏర్పును పండ్ల కొరుకుటై ఉండనని మీతో చెబుతున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే దేవునికి మహిమ కలుగును గాక. అదే గడియలో, అదే టైంలో, అదే సెకండ్లో, అదే నిమిషంలో ఏమైపోయాడు? వాడు బయటకు వచ్చి నిలబడ్డాడు. ఇక్కడ ఎన్ని నెలల నుంచి ఎంతమంది హాస్పిటల్స్కి వెళ్ళాడో, ఎంతమందిని చూపించాడో, ఎంత ధనం వ్యర్థం అయిపోయిందో, కానీ యేసయ్య ఒక్క మాట సెలవుగా అతను బయటకు వచ్చాడు. అంటే వైద్యం చేసేది ఈ డాక్టర్ల పని, స్వస్థత చేసేది దేవుని పని. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వైద్యం లేకున్నా, వైద్యుడు లేకున్నా, మెడిసిన్ లేకున్నా స్వస్థపరచగలడు పరమ వైద్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఎవరి మీద ఆధారపడాలి? అది మీరు దేవుని మీద ఆధారపడండి, దేవుడు ఖచ్చితంగా చేయగలడు. అవిశ్వాసం వద్దు, అవిశ్వాసము వద్దు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నిన్న చేసినట్లుగా ఈరోజు చేయగలడు, ఈరోజు చేసినట్లుగా రేపు కూడా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. మార్పు లేని దేవుడు మన దేవుడు, గమనములు లేని దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏడో చూసినానే అని ఈరోజు చెప్పి రేపు నువ్వెవరు నాకు తెలియదు అనేవాడు కాదు దేవుడు. అర్థమైందా? మనం ఎలాంటి వారము? అవసరం ఉన్నప్పుడు కాలు పట్టుకునేవాళ్ళం, అవసరం అయిపోయిన తర్వాత
జుట్టు పట్టుకునే రకం. అవునా లేదా? ఆ స్వభావం మనకి ఉండకూడదు. మనం దేవుని పిల్లలం. మనం ఎవరు? మనము దేవుని పిల్లలం. దేవుని పిల్లలుగానే మనము యోగ్యత గల వారిగా బ్రతుకుదాం. ఇప్పుడు చెప్పండి, మరలా 7వ అధ్యాయానికి రండి. నేను ఇక్కడ కొన్ని గుణాలు ఉన్నాయి, ఒక్కడికి మాత్రమే ఎక్కువ లేదు. ఇంకా 5 నిమిషాలు అన్నాను కదా, 4 అయిపోయింది, ఒకటి ఉందంతే. ఏంటి చెప్పండి? ఇతనిలో ఉన్న మంచి గుణాలు చూడండి. మొదటి వచనం నుంచి, అతడు ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నౌమునకు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు రోగి అయి చావా, సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయనకు వచ్చి ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలని ఆయనను వేడుకుంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి యేసునొద్దకు వచ్చి వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అంటే ఒకటి, మనం కూడా స్వస్థపరచబడాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, మన కుటుంబం గొప్పగా అవ్వాలన్నా ముందు యోగ్యత ఉండాలి. నెంబర్ 1 వినాలి. చివరి టచ్ ఇచ్చేస్తున్నాం ఇంకంతే. అర్థమవుతుందా? ముందు ఏముండాలి మనకి? అది ఎక్కడుంది మీ దగ్గర యోగ్యత? భక్తి అనే ఉందా? భయం ఉందా? విశ్వాసం ఉందా? చెప్పండి. యోగ్యత ఉండాలి. నెంబర్ 1 నేను అనాలిసిస్ చేస్తున్నా, అంటే చివరిగా ఆయనలో ఉన్న మంచి గుణాలని చెప్తున్నా. యోగ్యత ఉంది. ఏముందమ్మా? అది మనకు కూడా యోగ్యత ఉంటేనే వస్తుంది. యోగ్యత లేకుండానే మనం ఏం చేస్తాం తెలుసా? నాకు ఉద్యోగమే లేదు, నా 10th క్లాస్ పాస్ చేయలేదు, లేకపోతే నాకు పిల్లలు పుట్టలేదు, లేకపోతే నాకు మగపిల్లడు పుట్టలేదు, లేకపోతే ఆడపిల్ల పుట్టలేదు, అవునా లేదా? లేకపోతే మా పొలము పండలేదు. ఇవన్నీ ముందేం కావాలి? యోగ్యత ఉండాలి. నీకు ఏముండాలి? యోగ్యత ఉండాలి. యోగ్యుడవు పొందాలి అంటే యోగ్యత కావాలి. ఏం కావాలి? యోగ్యత కావాలి. ఆ యోగ్యత ఏంటి అని ఆలోచిస్తే కిందికి రండి. అతడు మన జనులను ప్రేమించి, నెంబర్ 1 ఏంటి? ఇతను ప్రేమ గలవాడు. అమ్మ ఏంటమ్మా? 1 ఇతను, 2 ప్రేమ గలవాడమ్మా. అమ్మా మనం అందరిని ప్రేమిస్తామా? చెప్పండి, అందరిని ప్రేమిస్తాం. ఆ పక్కన ఇంకొక చర్చ్ ఉంటుంది, ఈడో చర్చ్ ఉంటుంది. క్రైస్తవులు ఎట్లుంటాయి మా తెలుసా? ఇక్కడో చర్చ్ ఉంటుంది, ఆడో చర్చ్ ఉంటుంది. బయటకు అందరూ ఒకటేసారి వదులుతారు అనుకుంటూ వీళ్ళు పోతారు, అనుకుంటూ వాళ్ళు పోతారు. ప్రైజ్లో కూడా చెప్పుకోరు. ఎవరు? ఇద్దరు. ఇక్కడ నుంచి చర్చి ఇట్లా పోతే నేను చూశాను 300 చర్చిలు ఉన్నాయమ్మా ఉప్పాడలో. ఎక్కడ? ఉప్పాడ అనే ఒక ఊర్లో 300 చర్చిలు. ఎట్లుంటాయి చర్చ్ అవి? ఈ ఇల్లు ఆ పక్కలో చర్చి, మరి ఇల్లు ఆ పక్కలో చర్చి, అట్లా వీధికి 30 ఉంటాయి. ఉప్పాడ సముద్రానికి దగ్గరలో ఉందమ్మా. కాకినాడలో వెళ్ళాను కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఈ చర్చికి వేడు వానికి ప్రైజ్లాడు చెప్పుడు, ఆ చర్చికి వేడు వీనికి ప్రైజ్లాడు చెప్పుడు. వందనాలు చెప్పుకోరు, కానీ బైబిల్ మాత్రం అందరూ ఒకటే పట్టుకుని పోతారు. కానీ మనిషికి ఏం లేదు ఇప్పుడు ఇక్కడ. అది అతనికి యోగ్యత ఉన్నది. రెండోది ఏంటి? అతనికి తన ప్రజలు కానీ యూదుల్ని కూడా ప్రేమించే గుణం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమించే గుణం ఉన్నది కనుక ఏం కట్టించాడు? మందిరం కట్టించాడు. మీరందరూ కలిసి మరి మీ పాస్టర్ గారు మందిరం కట్టించారా? నెవిల్ గారికి మందిరం కట్టించారు. వీళ్ళంతమ్మా వస్తున్నారు కదమ్మా. మరి అమ్మా మందిరం కట్టించినావు నువ్వు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. వెరీ గుడ్. అయితే నువ్వు యోగ్యత కలవరివే, నీకు యోగ్యత ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అవునా లేదా? మీరంతా ఏం చేయాలి? ఇప్పుడు ఈ శతాధిపతి ప్రేమించి యోగ్యత కలిగి ఉన్నాడంటే మరి ఏం కట్టించాడు యూదులకి? ఏం కట్టించాడమ్మా? మందిరం కట్టించాడు. మరి మీరు కూడా ఏం చేయాలి? అనేకులు దేవుని మందిరంలోనికి రావాలి అంటే మందిరం అయితే కట్టించారులేండి, ఇప్పుడు సేవ అద్భుతంగా జరగాలంటే మీ వంతు సహాయం కూడా మీరు చేయాలి. ఆత్మల రక్షణ కొరకై మీ ఇల్లుని వదిలి మీరు ఏం చేయాలి? ఇదే ఊర్లోనే ఊరు ఇల్లు తిరిగి ఏం చేయాలి? ఆదివారంకి మీరు చర్చికి రండి, ఆదివారం మీరు చర్చికి రండి అని మీరు ఏం చేయాలమ్మా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సిస్టరు అను సిస్టరు, మరి ఈ సిస్టరు, మీరు చదువుకున్న ఉన్నారు కదా, మీరంతా ఏం చేయాలి? ఇంటింటికి వెళ్ళి అక్కడ మందిరాన్ని మీరు ఏం చేయాలి? నింపుకోవాలి. మందిరాన్ని నింపుకోవాలి అంటే సమాజ మందిరాన్ని అతను ఏం చేశాడు? ఆ రోజు సమాజ మందిరాన్ని కట్టడం అంటే, ఈరోజు సమాజ మందిరం అంటే అర్థం ఏంటి తెలుసా? సంఘం. మనమే సంఘమే మందిరం. ఏంటి?
ఈరోజు మనుషులను కట్టాలి, ఆత్మలు కట్టాలి. కనుక ఆత్మలు కట్టే విషయంలో మీరంతా కూడా ఏం కావాలి? మనిషిని ప్రేమిస్తేనే కడతారు, మీరు లేకపోతే కట్టలేరు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో 5 మంది ఉన్నారు, 5 మంది వాళ్ళు నరకానికి వెళ్తారు. ఆ ఇంటి వారిని మీరు ప్రేమించాలి. నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెప్తుంది కదా. వాళ్ళు ప్రేమిస్తేనే మీరు వాళ్ళ నరకం నుంచి తప్పిస్తారు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మరి లాగాలి, మీ బాధ్యత అది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ లాగడం మీ బాధ్యత. మీకు ప్రేమించాలి వాళ్ళని. మీరు ప్రేమించకపోతే ఏమంటే, మనం ఎవరైనా ప్రేమించకపోతే వాడు దప్పని కింద పడినాడు అనుకో, బాగుపడాలి అంటాం కదా మనం. అవును, కాలు ఎరగాలని అంటాం. అంటారమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, నేను ఒక నిమిషం ఉందా, దయచేసి నన్ను నిమిషంలో హాఫ్ నిమిషం ఉంటుంది, దయచేసి నేను ముందుకు పోతాను, ప్రయత్నం చేస్తాను. ఓకేనా? చెప్పండి. అంటావా లేదా? ప్రేమ. ఇతను ఏం చేస్తున్నాడమ్మా? ప్రేమ కలిగి ఉన్నాడు. నెక్స్ట్, సమాజ మందిరమును కట్టించాడు. కంటిన్యూ చేయండి. తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులతో చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను. అది నెంబర్ 4, తన యొక్క యోగ్యతను తెలుసుకున్నాడు. అంటే నేను నీచుణ్ణి, నేను తక్కువాణ్ణి, నేను పాపిని, నేను పనికిమాలిన వాడిని, నీలాంటి వాడు అడుగు పెట్టడానికి కూడా నేను యోగ్యత లేనివాడిని, నేను నీ ముందుకొచ్చి నిలబడ్డానికి కూడా యోగ్యత లేనివాడిని అంటూ తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. తన యొక్క స్వభావం ఏంటో, తను ఎంత పాపినో గుర్తెరిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ముందు ఇది గుర్తెరగాల ఒక మనిషి. ఇది గుర్తెరగనంత వరకు తనలో భక్తి ఆరంభమవుదు. కనుక నెంబర్ 4, నేను పాత్రుని కానని తాను అడిగాడు. ఇకపోతే అయితే నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసును చేయమంటే ఇది చేయనని చెప్పాను. అది మా విశ్వాసమా గొప్ప విశ్వాసమా? మా విశ్వాసమా గొప్ప విశ్వాసమా? మనకు విశ్వాసం కూడా లేదు, కానీ ఆయన గొప్ప విశ్వాసం ఉంది. మా విశ్వాసానికి గొప్ప విశ్వాసానికి తేడా ఉందా లేదా? మంచికి చాలా మంచికి తేడా ఉందా లేదా? శ్రేష్టమైన దానికి మరీ శ్రేష్టమైన దానికి తేడా ఉందా లేదా? కోపానికి రౌద్రానికి తేడా ఉందా లేదా? అది ఇక్కడ చూడండి, ఎంత గొప్ప విశ్వాసం అన్నాడు. గొప్ప విశ్వాసం అతనిలో ఏముంది? గొప్ప విశ్వాసం. అది వదలకూడదు. గొప్ప విశ్వాసం ఉంది కనుక చివరికి అతను తన దాసుని ఏం చేసుకున్నాడు? స్వస్థ పొందుకున్నాడు. ఇప్పుడు ఈ 5 గుణాలు మనం పొందుకోవాలి. అమ్మా చివరిగా చెప్పేసి వదిలేస్తున్నాను. ఒకటి అతను యోగ్యుడు. 2 ప్రేమించే ప్రజలను ప్రేమించేవాడు. 3 తను సమాజ మందిరం కట్టించాడు. ఏం కట్టించాడు? క్రియ చూపించాడు, క్రియ. 4 పాత్రుడు కాదు, నేను గొప్పవాణ్ణి కాదు అని తగ్గించుకున్నాడు. 5 తనకు గొప్ప విశ్వాసం ఉందని నిరూపించుకున్నాడు. అప్పుడు రిజల్ట్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఈ 5 గుణాలు కానీ మనలో కలిగి ఉంటే మనము దావీదు గారు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దీనికే కారణం, ఇదే కారణం. గొర్రెల దొడ్లో ఉన్నవాడిని ఏం చేశాడు దేవుడు? దావీదుని ఉన్నతమైన స్థానంలో 12 గోత్రాలకు రాజును చేశాడు. ఈ 5 గుణాలగిన మనం కూడా కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ఆత్మీయ స్థితిలో, భౌతిక స్థితిలో కూడా గొప్ప ఉన్నతమైన స్టేజ్లో పెట్టునుగాక. ఇది బైబిల్లో మనకు వ్రాయబడి మనకు బుద్ధి కలుగుటకై ఈరోజు మనతో దేవుడు మాట్లాడిన మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీతో దేవుడు మాట్లాడి ఉంటే మీ హృదయాలు దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకొని